మజిల్ లాస్ అవ్వడము, హెయిర్ ఫాల్, వీక్ ఇమ్యూనిటీ, అలసిపోవడం త్వరగా, ఇవన్నీ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల అయి ఉండొచ్చండి. నన్ను రోజు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ప్రోటీన్ మంచిదా లేకపోతే ఫైబర్ మంచిదా అని అడుగుతారు. యాక్చువల్గా ఈ రెండు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రోటీన్ మరియు ఫైబర్ రెండు ఒక రేషియోలో తీసుకుంటే మంచిది. ప్రోటీన్ ఉదాహరణకు మన బాడీలో మజిల్ టిష్యూ గ్రోత్కి మరియు టిష్యూ రిపేర్ జరగాలన్నా, హార్మోన్స్ పనితనంకి ఇది ఇంపార్టెంట్, ఎంజైమ్స్ పనిచేయాలన్నా కూడా మనకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మరి ఫైబర్ అంటే అరుగుదలకి ఇది చాలా సహాయపడుతుంది. మన గట్లో హెల్దీ బ్యాక్టీరియా పెరగడానికి కూడా ఈ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిస్తుంది. ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు మనం ఎప్పుడైతే రెగ్యులర్గా కన్స్యూమ్ చేస్తూ ఉంటామో ఓవరాల్ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందండి. మరి ప్రోటీన్, ఫైబర్ రెండు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే ప్రోటీన్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటారో వాళ్ళల్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మజిల్ లాస్ అవ్వడము, సన్నగా అయిపోతూ ఉంటారు, నీరసంగా అనిపిస్తుంది, త్వరగా ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఎవరైతే ప్రోటీన్ మాత్రమే ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్ ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్ షేక్ తాగుతాను, లేకపోతే ఓన్లీ చికెన్ పీసెస్ తింటూ ఉంటారు, ఇలా ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తీసుకుని ఫైబర్ ఎవరైతే తీసుకోరో వాళ్ళల్లో మనం కడుపు ఉబ్బరం, బ్లోటింగ్ సెన్సేషన్, డైజెషన్ లోపాలు, కాన్స్టిపేషన్ అనే సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఉదాహరణకు ఒక రోజులో నన్ను అడిగితే ఒక సింపుల్గా చెప్పండి అంటే కరెక్ట్ రేషియో చెప్తాను. అందరికీ మంచిది కదా అని ఒక 500 grams ప్రోటీన్ ఒక రోజులో తినకూడదు. మన బరువును బట్టి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి. 1 gram per kg బాడీ వెయిట్, ఉదాహరణకు మీ బరువు 70 కిలోలు అయితే ఒక రోజులో 70 grams వరకు ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. అది ఫైబర్కి వస్తే ప్రతి 10 grams ప్రోటీన్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కనీసం 5 grams అన్న ఫైబర్ తీసుకోవాలి. అంటే మీరు 70 grams ప్రోటీన్ తీసుకుంటే 35 grams వరకు ఒక రోజు కనీసం 30 grams ఫైబర్ తీసుకున్నా కూడా మనం అరుగుదల లోపాలు రాకుండా చూసుకోవచ్చు. మన డైట్ ప్యాటర్న్కి వస్తే డైట్ చార్ట్ చెప్పండి, లేకపోతే మనం రోజు తినే ఆహారంలో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, ఇడ్లీ సాంబార్. ఇడ్లీలో మనకి మినపప్పు ఉంటుంది, ఉరద్ దాల్ అంటాం కదా, ఈ మినపప్పులో మనకు కొంతవరకు ప్రోటీన్ దొరుకుతుంది. దాంతో సాంబార్ యాడ్ చేసుకోండి, ప్రోటీన్ ఉంటుంది కొంతవరకు. అందులో చాలా వెజిటబుల్స్ ఉండాలన్నమాట. ఆబ్వియస్గా మన బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ మరియు ఫైబర్ యాడ్ చేసి తీసుకున్నాం కదా. మరి లంచ్కి వస్తే హెల్దీ ప్లేట్ అంటాము. అందులో మన ప్లేట్లో 50% వరకు ఫైబర్ అంటే వెజిటబుల్స్ ఉండాలండి. 1/4 ప్లేట్లో ప్రోటీన్ ఉండాలి. వెజిటేరియన్స్కి అయితే మనం ఆకుకూర పప్పు తీసుకోవచ్చు, రాజ్మా, చనా దాల్ మరియు మష్రూమ్స్, వీటన్నిటిలో కూడా, పన్నీర్లో కూడా మనకి ప్రోటీన్ దొరుకుతుంది. 1/4 ఆఫ్ ద ప్లేట్ మాత్రం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో నింపితే మంచిది. అంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, కిన్వా తీసుకోవచ్చు, మిల్లెట్స్ కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్కి వస్తే జొన్న రొట్టెలు కానీ 2 చపాతీలు కానీ తీసుకోవచ్చు. కానీ దాంతో పాటు ఇది ఒక కార్బోహైడ్రేట్ సోర్స్ కదా, ప్రోటీన్ అంటే దాల్ తీసుకోవచ్చు, లేకపోతే వెజిటబుల్ సబ్జీతో పాటు ఒక రాజ్మా కానీ, చిక్ పీస్, లేకపోతే పనీర్ కర్రీ వంటివి తీసుకుంటే ప్రోటీన్ మరియు ఫైబర్ యాడ్ చేసిన వాళ్ళం అవుతాము. మరి స్నాక్ ఏం తీసుకోవాలి అని అడుగుతారా నన్ను? రోస్టెడ్ చెన్నా అంటాం కదా, లేకపోతే శనగలు, గుగ్గిలు అంటే ఉడికించుకొని తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ చాలా మంచి ఆప్షన్. మరి ఫైబర్ ప్రోటీన్ కలపాలంటే స్నాక్లో స్ప్రౌట్ సలాడ్ తీసుకోవచ్చు. మనకి ఈ పెసరపప్పులో ప్రోటీన్ దొరుకుతుంది, వెజిటబుల్స్లో ఫైబర్ యాడ్ అవుతుంది కాబట్టి స్ప్రౌట్ సలాడ్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో మనం గమనిస్తూ ఉంటే పోస్ట్ మీల్ షుగర్ స్పైక్స్ అంటాము. అంటే ఆహారం తినగానే షుగర్ లెవెల్స్ని పెరగకుండా ఈ ప్రోటీన్, ఫైబర్ మనకి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం ఇది బ్యాలెన్స్లో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిపోతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుందండి. ఎందుకంటే సెటైటీ హార్మోన్స్ అంటాము, మన బాడీలో ఉండే కొన్ని హార్మోన్స్ ఇంకా చాలు కడుపు నిండింది, ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉండే హార్మోన్స్ అండి. ఈ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వాలన్నా కూడా ప్రోటీన్ మరియు ఫైబర్ సమపాలల్లో ఒక రేషియోలో తీసుకుంటే మంచిది. మరియు డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా గమనించాల్సింది, ప్రతి మీల్లో ఒక క్వశ్చన్ అడగాలి మీరు. ఓకే, ఇందులో ప్రోటీన్ ఉందా, ఇందులో ఫైబర్ ఉందా? ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అంటే మనం తినకూడని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
రైస్ మరియు చికెన్ కర్రీ ఇది ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు నన్ను ఒక పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, నాకు మామూలుగా సాధారణంగా రోజు ఫ్రీ మోషన్ పాస్ చేస్తానండి, కానీ ఎప్పుడైతే స్పైసీ ఫుడ్ తింటానో అప్పుడు కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది అంటారు. స్పైసీ ఫుడ్ అంటే ఏంటి అంటే చికెన్ కర్రీ చెప్తారు. రైస్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మరి చికెన్ కర్రీలో ప్రోటీన్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది, ఫైబర్ లేదు కదా, కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. సో ప్రతి మీల్లో ప్రోటీన్ ఉందా ఫైబర్ ఉందా అనే క్వశ్చన్ అడిగి మీరు ఆహారం తీసుకోండి. స్నాక్లో నేను కొంతమందిని గమనిస్తూ ఉంటే ఫ్రూట్స్ తినేస్తూ ఉంటారు, ఓన్లీ ఫ్రూట్. నాన్నైతే ఒక పేషెంట్ ఈరోజు డిన్నర్ తర్వాత షుగర్ లెవెల్స్ ఎక్కువ వస్తాయండి, కానీ నేను ఏం తిన్ను, నైట్ కేవలం ఒక ఫ్రూట్ బౌల్ మాత్రమే తింటాను. మీ ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫ్రూట్ ఎప్పుడూ కూడా ముఖ్యంగా స్నాక్గా కన్స్యూమ్ చేసినప్పుడు అలోన్ ఒక ఫ్రూట్ మాత్రమే తినకుండా ఒక కప్పు పెరుగులో కొన్ని దానిమ్మ గింజలు వేసుకోవడం, లేకపోతే ఫ్రూట్తో పాటు హెల్దీ ప్రోటీన్ ఫ్యాట్ నట్స్ ఒక 4 ఆల్మండ్స్ ఒక 4 వాల్నట్స్తో పాటు ఫ్రూట్ తీసుకుంటే మనం షుగర్ స్పైక్స్ అవ్వకుండా చూసుకోవచ్చు. ప్రోటీన్ మరియు ఫైబర్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది.